వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుస హిట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఓవైపు క్రిష్, మరోవైపు గోపీచంద్ మలినేని కథలకు ఓకే చెప్పేశారు. అయితే బాలయ్య ఇప్పుడున్న ఫామ్ వల్ల తెలుగు డైరెక్టర్లే కాదు తమిళ డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే జైలర్ 2లో కూడా బాలయ్య కనిపించబోతున్నారని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథకు పచ్చజెండా ఊపారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఇటీవలే అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ బాలయ్యతో ఓ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నారట. దీనికి సంబంధించి ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. మార్క్ యాంటోనీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో ఆకట్టుకున్నాడు అధిక్. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. తనకు బాలయ్య లాంటి మాస్ హీరో తగిలితే కథే వేరుగా ఉంటుంది. అందుకే బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకోవడం, ఆయనకు వినిపించడం జరిగిపోయాయట. బాలయ్య కూడా ఈ దర్శకుడితో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగానే ఉన్నారట. 2015లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ 2023లో వచ్చిన మార్క్ యాంటోనీతో హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ తీసి 200 కోట్లకు పైగా కలెక్షన్లతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో మాస్ అంశాలు రక్తి కట్టించేలా తీసే అధిక్ రవిచంద్రన్ బాలయ్యతో సినిమా తీయాలని ఆశగా ఉన్నాడట. ఈ క్రమంలోనే బాలకృష్ణను కలిసి కథ చెప్పడం, స్టోరీ లైన్ కు ఆయన ఫిదా అయిపోవడం జరిగిపోయాయట. ఇందుకు సంబంధించిన వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ దీనిపై చర్చించుకుంటున్నారు. ఇక బాలయ్య బాబు మాస్ ఇమేజ్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్ కలబోతతో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఊహించేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్. మరోవైపు అజిత్ తన తర్వాతి సినిమా కూడా అధిక్ రవిచంద్రన్ తోనే తీయబోతున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య దూకుడు చూసి ఇదివరకటి బాలకృష్ణ వేరు, ఇప్పటి బాలకృష్ణ వేరు అనే టాక్ నడుస్తోంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ యమ స్పీడ్ గా దూసుకుపోతున్నాడంటున్నారు. ఓ సినిమా పట్టాలపై ఉండగానే 2-3 ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య లైనప్ వచ్చే 2 ఏళ్లకు సరిపడా ఉంది. ఈ జూన్ లో గోపీచంద్ మలినేని సినిమాని మొదలు పెడతారు. దసరాకు క్రిష్ సినిమా ఉండొచ్చు. ఈ 2 సినిమాల్ని ఒకేసారి పూర్తి చేయాలన్నది ప్లాన్. మధ్యలో జైలర్ 2కి ఓకే చెబుతారు. ఆ తర్వాతే అధిక్ సినిమా ఉండొచ్చు. గోపీచంద్ మలినేని సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక క్రిష్ సినిమా మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఆదిత్య 369 కు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఆదిత్య 999 మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపేట వేసే కథ అది. దానికి తోడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆ సినిమాతోనే. కాబట్టి ఆ సినిమాను ఎలాంటి కంగారు లేకుండా నిదానంగా పూర్తి చేయాలి. వీటికి తోడు హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు, బసవతారకం పనులు ఉంటాయి. వీటన్నింటికి టైం కేటాయించాలి. ఇప్పుడు తమిళ దర్శకుడి కథను ఓకే చేసినా పట్టాలెక్కడానికి టైం పట్టే అవకాశాలున్నాయి. కాకపోతే ఈ కాంబో ఎప్పుడు సెట్ అయినా క్రేజ్ మాత్రం ఆకాశానంటడం ఖాయమని, మాస్ కథనాల్లో దిట్టైన అధిక్ బాలయ్య మాస్ ఇమేజ్ తో కలిపితే పక్కా మాస్ బ్లాస్టే అంటున్నారు ఫ్యాన్స్.